కన్నయ్య బాగున్నావేంటి? నీకు ఇదేమన్నా బాగుందటయా? 25 సార్లు జైలుకెళ్ళి ఎన్నో సాధించి జైలు పక్షిలా తిరిగి వచ్చానే. ఒక హరికథో బుర్రకథో లేక రికార్డ్ డాన్సు కనీసం తప్పెట్లో ఏదైనా ఏర్పాటు చేసావటయ్యా? నువ్వు ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఉండడం వేస్ట్ అయ్యా. ఏదో స్వాతంత్ర పోరాటాన్ని జైలుకి వెళ్ళండి చెప్తున్నావేంట్రా? నీ వల్ల ఊరి పేరు చెడిపోయింది, మళ్ళీ మర్యాద ఒకటి చెయ్యాలా? అయ్యా ఈ కన్నయ్య పవర్ ఏంటో తెలియకుండా మాట్లాడకండి అయ్యా. వచ్చే ఎలక్షన్లో మీకు పోటీగా నిలబడి గెలిచి నా తాడకేంటో చూపిస్తాను చూడండి. నీ మొగాన్న పేడ కొట్ట పర్వతలకే ఓనీ పసుపు తింటికి బ్రేక్ అయ్యా. అమ్మా అమ్మా ఎవరు? అమ్మా ఒరే కన్నయ్య, నేను నిన్నది నిజమేనా? పశుపతి ఈ సాగపట్నం వెళ్ళాటగా? అదెందుకు అడుగుతావులేరా? ఎంత చెప్పినా వినకుండా పట్నం వెళ్ళాడు. చేతి నిండా డబ్బు సంపాదించి అమ్మను కాపాడతాడట. ఏమా వాడి దెబ్బకి కైలాసపురం వాళ్ళే తట్టుకోలేకపోయారు. ఆ ఈ సాగపట్నం వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏంటో. అమ్మా ఎయిర్ బస్ అని ఎక్కించారు, ఒళ్ళంతా హూనం అయిపోయింది ఏమిటే. అమ్మా అరే ట్యాంక్ ఖాళీ అవ్వలేదేమిటి? ఎవరాడు? అరే ఎవరా ఈ టైంలో పిలిచేది? అన్నా నేనన్నా కైలాసపురం పశుపతిని. ఇక్కడేం చేస్తున్నావు? అన్నా పాస్కు వెళ్తున్నా అన్నా. ఏంటి పాస్కి వెళ్తున్నావా? అది ఇక్కడ పోయకూడదు, పోతలకే. అన్నా దానికి తోచినట్టు అది వెళ్తుంది, నీకేంటన్నా? ఏంటి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ప్రశ్నలు వేస్తున్నావు? దానికని రూములు కట్టారు. అన్నా దీంతో మీరేం చేస్తారన్నా? బాటిల్లో పట్టుకుని అమ్ముతాం. డ్రైవర్ అన్నా చాలా కోపపడుతున్నావు. పోతావా లేదా? నాతో గొడవ పెట్టుకోవద్దు, పోతలకే. మన కోసం పల్లెటూరు దిగాడురా. ఏమంటే మీరు రాజమండ్రి నుంచి వచ్చారేటి? కాదన్నా కైలాసపురం. అయితే మనూరోడువే అన్నా. నువ్వు? అది కంచరపాలెం అన్నా. కంచరపాలెమా? మాకు దగ్గరలోనే కదా ఉంది. ఏంటన్నా ఇక్కడ ఒంటరిగా నిల్చున్నారు? తెలియదా బాబు? మన ఊరోడు ఎవరు వచ్చినా ఊరంతా చూపించడానికి గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది కదా. అలాగా? ఏంటి అలాగా? పోలవరం వీర్రాజు గారు నీకు తెలుసు కదా? అయ్యో ఆయన మా ఊర్లో పెద్ద మనిషి. ఆయనకు ఊరంతా చూపించింది మా ఫ్యామిలీయే. నిజమా అన్నా? నమ్మవు కదా? నీలాంటి వాళ్ళంతా నమ్మడానికే ఆయన ఇచ్చిన డాలర్ని మెళ్ళ వేసుకున్నాను లైసెన్స్ లాగా. అన్నా మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఒకటి ఉంచు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? పాస్కి వెళ్తున్నానన్నా. అందుకో బస్ ఎక్కొచ్చా? కాదు వచ్చింది బతుకు తెరువుకి, ఇప్పుడు వెళ్తుంది పాస్కి. సరే బ్యాగ్ నాకు ఇచ్చేళ్ళి. ఎందుకు ఇవ్వాలి ఏంటి? ఇలా పట్టుకుని పాస్కెళ్తావా ఏంటి? కరెక్ట్ అన్నా, ఇందుకే గవర్నమెంట్ మిమ్మల్ని పనిలో పెట్టుకుంది. ఇది పట్టుకోండి. అడిగి సాయం చేస్తున్నారు, చాలా మంచోడు అన్నా. అన్నా ఇక్కడ ఉన్నాను కదా. అదేం లేదన్నా, డబ్బు లోపల ఉంది కదా, ఏమన్నా తీసేయగలడు. మీరు జాగ్రత్తగా ఉంచండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో ఇలా కైలాసపురం లాంటి వాళ్ళు నలుగురు వస్తే ఈ డాలర్ని బంగారంతో చేయించుకుంటారు కదా. రండిరా రండి రండిరా రండి. సార్ ఎక్కడికి సార్ అంత అర్జెంట్కి వెళ్ళిపోతున్నారు? పాస్కి వెళ్తున్నా. ఇలా రండి సార్. దేనికన్నా? ₹1 ఇచ్చి వెళ్ళిపోండి. ఎందుకేటి? పాస్కి అయితే 1, టాయిలెట్కి అయితే 2. ఏంటన్నా నన్ను చూస్తే ఎర్రి అంగలపలా కనిపిస్తున్నానా? మా కైలాసపురంలో అయితే తాగే నీళ్లు బిందె పావలకు వస్తాయి. మీరేంటి కింద పోయే పాస్కి ₹1 అడుగుతున్నారు? మీ ఊర్లో తాగే నీరు బింది పావులకు దొరకచ్చు, కానీ ఈ ఊర్లో తాగే నీరు బాటిల్కి ₹25. పని పాడు లేకుండా ఎంట్లో కూర్చున్నావు అనుకుంటున్నావా? బోల్డ్ డబ్బు పోసి కాంట్రాక్ట్ తీసుకున్నావు తెలుసా? ఓ అదొకటి ఉందా? మరి ఏంటనుకుంటున్నావు? ఏంట్రా మా పాసును పడ్డానికి నువ్వు కాంట్రాక్ట్ ఇస్తే నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి. మోసం చేస్తున్నావా? చంపేస్తా నిన్ను. రావాస్కోల్ రోడ్డు పక్కన పోసొచ్చి రాకిలాకున్నాడు. నువ్వేంటి డబ్బులు తీసుకెళ్తున్నావు? పొరుగు రోడ్డే డబ్బులు ఇవ్వలేదు, నేనెందుకు ఇవ్వాలయ్యా? ఓ పనికి మానేది వాళ్ళారా? ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా మీరందరూ? లుంగి కట్టుకుంటే అమాయకుండా అనుకుంటున్నారా? నేను కైలాసపురం మనిషిని. అన్నా అన్నా ఎక్కడికి వెళ్ళాడు? అన్నా ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? అన్నా గుండనా ఇలా రన్నా. మా పక్కూరు ఆయనకి బ్యాగ్ ఇచ్చి వెళ్ళాను, ఆయన కనిపించట్లేదు. మీరు కానీ చూసారా? మెడలో డాలర్ వేసుకున్నాడు. మా జాంబండు. జాంబండు కాదండి, మా పక్కూరు ఆయనండి. అలాగా? మీ ఊరు కైలాసపురమా? అయ్యో అంత కరెక్ట్ గా ఎలా చెప్పేశావు? మీరు కూడా వాడు మంచోడు అనుకోని మీ బ్యాగ్ ఇచ్చారు కదా. అన్నా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆడు దొంగలా అనిపిస్తున్నాడు. దొంగలాగా కాదు, నిజంగా దొంగోడే. జేబులో డబ్బులే ఉంటే మీ ఊరు వెళ్ళిపో. అన్నా జేబులో ఉందంతా ఇచ్చేసాను. సరిపోయింది, ఇంక నీ పని అంతే. అన్నా ఆడెవడో చెప్పన్నా, నరికి పారేస్తాను. వాడిని నువ్వేం చేయలేవు, వాడు శేఖర్ మనిషి. శేఖర్ మనిషి? రే శేఖర్ ఎక్కడ ఉన్నారా? రారా. వస్తాను. డబ్బు అది నా చేతిలో లేదు, అడిగేది ఈ చేతుల్లో. అయ్యో ఏంటి నాకు డబ్బుకి పోతే వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపోవయ్యా.
ఎవరు బాబు నువ్వు? గాజు ఒక గండడ్రా. సరే బాబు, ఏంటి కాళ్ళు చేతులు? నన్ను చూసి అన్వాంటెడ్ క్వశ్చన్స్ చేసిన వాళ్ళందరి చేతులు కలెక్ట్ చేసుకొచ్చాను రా. ఇది ఎవరి ఏరియా తెలుసా మాట్లాడుతున్నావా? తెలుసుకోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి ఇది గాజు ఒక గండడు ఏరియారా. ఏంటి బాబు, అది పుచ్చకాయ రసమా? పుచ్చ రసం కాదురా, పుచ్చుల రసం. నన్ను చూసి భయపడి చచ్చిన వాళ్ళ రక్తం రా. ఎంటీ స్టమక్ లో టీకి బదులుగా బ్లడ్ టేస్ట్ చేయడమే రా నాకు అలవాటు. అయితే తినటానికి చెప్పులు తీసి ఈ కాల్ను ఫ్రై చేసుకు తింటాను రా. ఇలా చూస్తే నమస్తే. ఎవరు రైడు? ఎవడో తెలియదన్నా, కానీ ఎవరో కాళ్ళు చేతులు నరుకొచ్చి మమ్మల్ని భయపెడుతున్నాడు. బి పాజిటివ్. ఇది నేను ఎదురు చూసిందేరా. ఢిల్లీ తల, ఇవి ఒట్టి కాళ్ళు చేతులే. ఇది నేను ఎదురు చూడలేదు. బయలుదేరా. నువ్వు హెడ్ కానిస్టేబుల్ దాసువేగా? అదిలా అంత కరెక్ట్ గా కనిపెట్టావు. ఇది పోలీస్ వాసన చూసే ముక్కురా. పోలీస్ అనేవాడు నా ఏరియాలోకి ఎవడు రాకూడదు. చచ్చిపోయిన నా బామ్మ మీద ఒట్టే చెబుతున్నాను. ఇక నీ కంటికే నేను కనిపించను. వస్తాను. జై హింద్. చాలా బాగుంది సార్. ఇదంతా కావాలా సార్? మన ఇన్స్పెక్టర్ ఆ మార్కెట్ శేఖర్ తో గొడవ ఎందుకని ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. మీరు హెడ్ ఇలా దెబ్బలు తిని రావడం ఏంటండి? ఏం చేయను నాయుడు, ప్రమోషన్ కోసమే ఇలా వేషం వేశాను. కానీ ఒక్క విషయం తెలుసుకున్నాను. ఏంటి సార్ అది? ఇక మీద రౌడీలు ఉన్న వైపు తలపెట్టి కూడా పడుకోకూడదు. మనం ఇంకెవరిని పట్టుకుంటాం సార్? దిక్కులేని వాళ్ళు, అనాథలు, అడ్రస్ లేని వాళ్ళు, ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు, చెత్త వెధవలు, పనికిరాని వాళ్ళు. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందమైన వైజాగ్ లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ రాద్దాం. నైట్ రౌండ్స్ కి అందరినీ రెడీ చేయండి. గో క్విక్. కానిస్టేబుల్ దుర్గా, టేబుల్ దగ్గరకు రా. ఇక్కడే ఉన్నాను సార్. నాకు కొంచెం ముందు ఏర్పాటు చేస్తావా? సార్ డ్యూటీలో ఉండగానా? నేను చెప్పింది నొప్పులు తగ్గించే అమృతాంజనం. చిలిపి. అబ్బా అమ్మో, మళ్ళీ అక్కడేనా? కాగితవోడా సంద్రం మీద వెళ్ళేలాగా నలుగురం మేము. సార్ మనం ముగ్గురమే కదా ఉన్నాం. నీ బాడీ ఇద్దరికి సమానం రా. సార్ ఆ శిల కింద ఎవడో పడుకున్నాడు సార్. ఏంట్రా శిల కింద ఒక కొండే పడుకునుంది? లేపండి రా. ఎవరాది? లేవరా. అరే ఏంటన్నా ప్రశాంతంగా నిద్ర కూడా పోనేవరా? ఏంటది? నిన్నేరా సార్ పిలుస్తాడు రా. అన్నా పోలీసరా మీరా? నేను పొద్దుటే మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చేసారు. ఎవడ్రా వీడు నా బాబాయ్ కొడుకులాగా వరుస కలిపి మాట్లాడుతున్నాడు? ఎవడ్రా నువ్వు? కైలాసపురం పశుపతినే. కైలాసపురం పశుపతి. ఊరు పేరు పొడుగ్గా ఉంది, మనిషి చూస్తే అడ్డంగా పెరిగాడు. నీకిక్కడేం పనయ్యా? ఏయ్, మన పెద్దలకు గుర్తుగా ఇక్కడ సెల పెట్టుకుంటే దాన్ని ఎత్తుకుపోదామని చూస్తున్నావా? ఏంటయ్యా ఓయ్, నేను ఒప్పుకోను. ఆ సెల చేతిలో కడియం ఉండాలి. ఏదయ్యా కడియం? ఆ చేతిలో ఉంది చూడండి. ఓ ఆ చేతిలో ఉందా? సరే, ఈ చెయ్యి పోలీస్ స్టేషన్ వైపు చూపించి ఏదో కంప్లైంట్ చేస్తోంది. ఏం చేసావు నువ్వు? ఏంటన్నా ఇది? నేను బతుకు తెరువు కోసం ఊరు వదిలి ఇక్కడికి వచ్చాను, అన్ని పోగొట్టుకున్నాను. ఏంట్రా మెగా సీరియల్ హీరోయిన్ లాగా ఎలా ఏడుస్తున్నాడు? వీడిని ఇక్కడ విచారించకూడదు. స్టేషన్ తీసుకెళ్లి 4 పీకులు పీకుదాం. పద 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 త్వరగా. అన్నా త్వరగా. ఇక్కడ చాలా చలిగా ఉంది, దోమలు కూడా కొడుతున్నాయి. రండి 5 స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేసినట్టుగా మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు. వీడిని ఏం చేద్దాం? సార్ వాడిని చూడండి సార్, వాడు జీప్ లో కూర్చున్నాడా? జీప్ లో కూర్చున్నాడా? జీప్ ఎత్తుకుపోతాడేమో. ఫాలో మీ. డ్యూటీ చక్కగా చేస్తున్నారు. ఓయ్ ఓయ్ చిన్నదరా సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైటా? వాడు ఎక్కడికి పోయాడో తెలియట్లేదే, ఎస్కేప్ అయిపోయాడా? కైలాసపురం ఏంటన్నా అక్కడేం చేస్తున్నావు? రైట్. దేనికన్నా పిలిచారు? నువ్వేమన్నా విగ్రహాల దొంగవా? రాత్రేమో బీచ్ లో విగ్రహం దగ్గర ఉన్నావు, తెల్లారి చూస్తే వినాయకుడు విగ్రహం దగ్గర ఉన్నావు. ఎవర్రా నువ్వు? ఏమయ్యా, ఇక్కడ వినాయకుడు విగ్రహమే లేదు కదా, ఎలా వచ్చింది? ఏంటి కన్నా? పక్క వీధి నుండి నేనే దొంగిలించుకొచ్చాను. దుర్మార్గుడా, అందరూ దొంగతనాలు చేసి స్టేషన్కి వస్తారు. వీడు స్టేషన్ నుంచి వెళ్లి దొంగతనం చేసి వచ్చాడు. అన్నా
మీకే ఏవీ తెలీదు. ఏమంటున్నావు? గణపతి విగ్రహం తెచ్చి పెట్టి పూజలు చేసామనుకోండి మనకి హారతలు పడతారు. ఓహో, అవునన్నా. నీ ఇష్టాన్ని స్టోరీలు బిల్డప్ చేస్తున్నావురా. దొంగతనం చేస్తే దేవుడు కళ్ళు పొడి చేస్తాడంటారు. వీడు దేవుణ్ణే దొంగతనం చేశాడు. ఇప్పుడు ఎవడి కళ్ళు ఎవడు పొడి చేస్తాడు? కూర్చోమని చెప్పా. మాట్లాడవయ్యా. హలో 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 సార్, సిగ్నల్ దొరకలేదు సార్. ఎలా సిగ్నల్ వస్తున్నాయా? రెండు పక్కల రెండు పొదలు పెంచావు, ఎలా సిగ్నల్ వస్తున్నాయి? నువ్వు మాట్లాడు. హలో, అలాగా అలాగా ఏంటి అలాగా? సార్, ఇంకో సెల్ కనబడతలేదు సార్. ఏంటి ఇంకో సెల్ కూడా మాయమయ్యిందా? దేశంలో విగ్రహాలు దొంగిలించిన అన్ని కేసుల్ని వీడి మీద వేసి వీడిని తీసుకెళ్లి లోపల వేయండి. అయ్యో అయ్యో, వీడితో నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. వెళ్ళి ఒక టీ చెప్పయ్యా. వీడు తప్పించుకుపోతాడయ్యా. మీరే పంపించినా నేను ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆహా, వీడు ఏదో ఐడియాతోనే వచ్చాడు. అండా ఈ టీం మాస్టర్ ఎక్కడికి వెళ్ళాడా? ఓ 5 టీలు కొట్టండి, మా హెడ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరు మీరు కొత్తగా ఉన్నారు? ఎవరు? నేనా, కైలాసపురం పసిపోతానండి. ఓ, ట్రాన్స్ఫర్ వచ్చింది మీరేనా? మీరెవరైతే నాకేటి త్వరగా టీలు ఇవ్వండి, హెడ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇస్తాను సార్, హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఎందుకు? మీసాలు ట్రిమ్ చేసుకోవడానికి. ముందు దీన్ని ట్రిమ్ చేయి, తర్వాత దాన్ని ట్రిమ్ చేయదు గానీ. అది మేసమా గెడ్డమా నాకు కన్ఫ్యూషన్ గా ఉంది. టీలు ఇదిగోనండి, పేపర్ తీసుకున్నా. ఇదిగోండి, నేనే తెచ్చేసాను. పేపరు, టీ. నేను ఉట్టి మినపప్పు గారి. చూసారయ్యా, డిపార్ట్మెంటే అవపోసన పెట్టేశాడయ్యా. ఒక్క పని చెప్తే 3 పనులు చేస్తున్నాడు. కరెక్ట్ అన్నా. ఇటువంటి మనిషే మన స్టేషన్ కి కావాలి. మీరు ఉన్నారు. ఆ కౌసల్యాపురం పశుపతి మాది కైలాసపురం అండి. ఎలా చెప్పినా నీ పేరులో మార్పు ఏమీ రాదులేవయ్యా. ఏదో ఒక అక్షరం అటు ఇటుగా మారింది. దానికి కూడా ప్రాబ్లం చేస్తున్నావే. నువ్వేం చేస్తున్నావు పశుపతి? నువ్వు ఎక్కడే ఉంటున్నావు, మాకు అవసరమైన చిన్న చితకా పనులన్నీ చేస్తున్నావు. ఓకేనా? ఏమంటున్నారన్నా? నాకు స్టేషన్లో పనిస్తారా? నాకు పోలీసు ఉద్యోగం దొరికిందో. హలో, ఏ సెనదరా, ఆ పక్కన దాసుంటే పిలు. సార్, ఎస్పీ ఇంట్లోంచి బామ్మ పిలుస్తున్నారు. ఓయ్, నేను కేసు విషయంలో బిజీగా ఉన్నానని చెప్పవయ్యా. బామ్మ, ఆయన కేసు విషయంగా బిజీగా ఉన్నారు. ఆడ పోలీస్తో మాట్లాడుతున్నాడా? సార్, మీరు లేడీ పోలీస్తో మాట్లాడుతున్నారని బామ్మ కరెక్ట్ గా చెప్తున్నారు సార్. ఏంటయ్యా అంటున్నావు? ఆ ముసలి కెమెరా ఏమన్నా ఇక్కడ పెట్టిందా? ఒకవేళ కింద పెట్టిందా? లేదు లేదు, నేనే వస్తున్నా. ఇవ్వయ్యా లేదంటే కంప్లైంట్ చేస్తుంది ముసలిది. బామ్మా, ఏమిట్రా ఉండి లేనని అబద్ధం చెప్తున్నావు? రేయ్, మా అబ్బాయితో చెప్పి నేను లేపించేస్తాను. లేపేస్తావా? బామా, తొందరపడకు. ఏముంది, మీకు ఎప్పుడు తెచ్చినట్టుగా వాల్గు చెప్తావాలి, అంతే కదా. అదేమైందంటే మన వైజాగ్ బీచ్ లో సైక్లోన్ ఫామ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సైకిలే వెళ్ళకూడదు అంటున్నారు. మరి బోటు వెళ్ళడం కష్టం కదా. పనికిరాని వదనా? అయ్యో, ఈవిడ నేను చెప్పింది అర్థం చేసుకోవట్లేదే. ఇప్పుడు మీకు చేపలు దొరకపోతే ఏమిటి? మంచి ఎండు చేపలు పంపించరా? నేను వస్తాను బామ్మ. అయినప్పటికీ మన ఇంట్లో పని చేయడానికనే ఒక మనిషిని అపాయింట్మెంట్ చేసాం. అతను పంపించరా? ఏయ్ పశుపతి అన్నా, పిలిచారన్నా? ఏంటి లాకప్పులో చూస్తున్నావు? ఏం చేయను, చేయడానికి ఒక పని కూడా లేదు. పని ఉంది. ఎస్పీ గారి ఇంట్లో పిలిపి వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లోనా? అవును. అన్నా, ఆయనలాగే ఊపిరి బిగబట్టి పాడుతున్నారు. ఎందుకన్నా కొట్టారు? మరి ఎస్పీ అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అయ్యో, ఎస్పీ గారి ఇంటి నుంచా? అవును, ఏదో పని. వెళ్ళు. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. పశుపతి ఏంటన్నా? ఏంటయ్యా పల్లెటూరు వాళ్ళగా లుంగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మరో డ్రెస్ నా దగ్గర లేదే. మన దగ్గర ఉందే. మన చిన్నదొర ప్యాంటు సైజు నీకు కరెక్ట్ గా సరిపోతుంది. అది వేసుకుని వెళ్ళు, పోలీసులాగా వెళ్ళు. పోలీసులా ఏంటన్నా? పోలీస్ గానే వెళ్తాను. మనకు దొరికిన సేవకుడు ఎంతో తెలివైన వాడు, కాకపోతే తొడే కాస్త విశాలం. ఎవరు నువ్వు? నేను స్టేషన్ నుంచి వస్తున్నానండి. స్టేషన్ చేస్తే డిసిప్లిన్ కావద్దు. ఉండాలండి. ఏం ఆట ఇది? కాదండి, పెద్దమ్మాయి గారు ఆడారు, నేను ఆడుతున్నానండి. ఉషా, స్కూల్కి వెళ్లకుండా ఆటలాడుతున్నావా? నిన్ను. అయ్యా, చిన్న అమ్మాయిని తిట్టకండి. మన పెద్ద అమ్మాయి గారు ఆడారు డాన్స్. కాళ్ళు చేతులు పైకి లేపి తల ఊపుకుంటూ బ్రహ్మాండంగా ఉందండి. ప్రియా, రండి రండి. ఏమిటిది ఆట ఆడుతున్నావు? నాకేమీ తెలియదు డాడీ. అయ్యా, పెద్ద అమ్మాయి గారి సంగతి సరే, మన అమ్మగారు డాన్స్ చేశారు చూడండి, అదిరిపోయిందండి. చిత్ర, వస్తున్నారండి. ఏమిటి నువ్వు కూడా పిచ్చాట్లాడుతున్నావా? నేనే వాడలేదండి. అయ్యా, అమ్మగారికి ఏం తెలియదండి పాపం. కానీ బామ్మగారు ఈ వయసులో స్టెప్పులు వేసారు చూడండి, ఈ ఇల్లే కదిలిపోయిందండి. పిలిచేవా నాయనా? ఆ ఇల్లంతా దుమ్ముగా ఉంటే తుడుస్తున్నాను రా. మీ అందరికి భయం లేకుండా పోయింది. చిందులేస్తున్నారా? తప్పుకోవయ్యా. ఎస్ సార్, నేను వెళ్ళి సామాన్లు అవి తెస్తానండి.
నిన్నేం చేస్తానో చూడు. కాపాడండి, కాపాడండి, అయ్యా అమ్మా, కాపాడండి, కాపాడండి. ఏంటి ఇది? ఏదైనా యాక్సిడెంటా? సార్ నన్ను కూడా కత్తితో నరికేశాడు సార్. కత్తితో నరికాడా? ఈ దాసు ఏరియాలో కత్తి చేత్తో పట్టుకునే తెగింపు ధైర్యం ఎవరికి రా వచ్చింది? ఏయ్, నువ్వు మనిషిని చూపించు చాలు, వాడి తలరాత మార్చేస్తాను. నాయుడు రాయిటో. సార్ పిలిచారా సార్? అవును, బయలుదేరు బయలుదేరు. సార్ పెరిగాను తింటున్నాను సార్. ఇక్కడ ఒకటికి టమాటా రసం బయటకు వస్తుంటే నీకు పెరగడం ఎక్కువైపోయిందా? బయలుదేరు. డ్రైవర్ బండి తీ. ఏంటి ప్రాబ్లం? అడిగాడు సార్. మా పని వాడు చేస్తున్నాడా? నేను ఏమన్నాను సార్, అందుకే కత్తితో నరికాడు సార్. ఏ ఏరియా? శ్రీనివాసపురం సార్. శ్రీనివాసపురంలో నిన్ను నరికింది ఎవరు? మార్కెట్ శేఖర్ సార్. మార్కెట్ శేఖరా? డ్రైవర్ జీప్ ఆఫ్ చేయి. నాయుడు పెరుగన్నం కంటిన్యూ చేయి. అందరూ రివర్స్ లో వెనక్కి వెళ్ళండి. నిన్ను చూస్తుంటే పెద్దగా గాయాలేమి తగిలినట్టుగా అనిపించట్లేదు కదూ. ఒక అనాసినో, ఒక క్రోసినో, ఒక యాక్షన్ 500 వేసుకున్నావంటే 2 days లో నయమైపోతుంది. ఏంటయ్యా ఇది? మరేంటయ్యా? నరికింది ఎవరు? మార్కెట్ శేఖర్. నువ్వు వెంటనే ఏం చేసి ఉండాలి? డైరెక్ట్ ధర్మాసుపత్రికి వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకుని ఉండాలి. అది వదిలేసి పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చావు? ఆ శేఖర్ మా ప్రాణాలు తీయటానికా? బయలుదేరు బయలుదేరు. చోటు ఖాళీ చేయి. దాసనా, ఆ హోటల్ కాస్త లేట్ చేసి. సరే అన్నా. అయ్యో అన్నా, ఏమైందన్నా? నువ్వేం కంగారు పడకు. ఇతను నా ఫ్రెండే. బ్లడ్ డొనేషన్ ఇచ్చి అలాగే తుడుచుకోకుండా వచ్చేసాడు. అయ్యా అబద్ధం చెప్తున్నారు అయ్యా. మార్కెట్ శేఖర్ నన్ను నరికేశాడు అయ్యా. రమ్మంటే రావట్లేదు అయ్యా. మనమంతా పోలీసులుగా ఉండి ఏం ప్రయోజనం? మనమంతా పోలీసులుగా ఉండి ఏ ప్రయోజనం? ఏంటి మాటకు ముందు మనమని నిన్ను కూడా కలుపుకుంటున్నావు? ఏదో 2 సంవత్సరాలు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నట్టుగా. నువ్వు ఓన్లీ టీ, కాఫీ, మసాలా వడ తీసుకొచ్చే పరివాడమని మర్చిపోకు. అజమాయిషం అంతా నా దగ్గరే చూపించండి. రాబయ్యా, అయ్యో పశుపతి, చెప్పేది విను. వాడు వెళ్ళిపోయాడు సార్. పెరిగన్నం పులుసు పొద్దునే వెళ్ళి తినేసినా. ఈ పులిసిపోయిన పెరుగన్నం గొడవ తట్టుకోలేకపోతున్నారయ్యా. ఏమయ్యో, వీడు అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ చేశాడంటే డిపార్ట్మెంట్ మన మీద యాక్షన్ తీసుకుంటుందయ్యా. అప్పుడు పెరుగన్నం కదయ్యా, మనం అందరం చెప్పకూడదు తినాల్సి వస్తుంది. పదవయ్యా, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఏరా, ఈ శేఖర్ అంటే భయం పోయిందా నీకు? ఎంత ధైర్యం ఉంటే మామూలు తర్వాత ఇస్తానంటావా నువ్వు? అయ్యో, వీడు కైలాసపురం నుంచి వచ్చినాడే. వీడు పోలీసా? తడితే బోనెట్ నుంచి సౌండ్ వస్తుంది. ప్రాబ్లం పెద్దదై ఉంటుంది. బాడీ డ్యామేజ్ అయింది సార్. బట్ ఇంకా చావలేదు. బండి బాడీ అన్నాను సార్. నాయుడు క్లోజ్ చేశాను. ఏ జాంపండు, ఎందుకు వచ్చారో అడగరా? ఏంటి ఇటు పక్క వచ్చా? ఏం లేదు శేఖర్ సార్, ఊరికి అలా వెజిటబుల్స్ కొందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా సేపటి నుంచి ఒకటే క్రౌడ్ గా ఉంది. ఏదైనా ప్రాబ్లమా? మీకేదైనా సాయం కావాలా శేఖర్ సార్? అయ్యో, ఏంటన్నా మీరు మాట్లాడేది? ఒక రౌడీని సారు గీరని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు. 4 తగిలించి ఈడ్చిగాడాలి గానీ రండి నాతో. పశుపతి పశుపతి చెప్పేదేనో. పశుపతి నీకు చెప్పేది. అయ్యో, ముందు ఈ డిక్కిని డిస్పోజ్ చేయవయ్యా. ఓకే సార్, చేయండి అయ్యా. పశుపతి, నువ్వెవరు? పోలీసునన్నా. పోలీసు లాంటి వాడు. ఇప్పుడు అదేమన్నా ముఖ్యమా? సీనియారిటీ అనేది ఒకటి ఉంది కదా డిపార్ట్మెంట్. ఇది ఒక ప్రశ్న అయిపోదు. ముందు నేను వెళతాను, తమాషా మాత్రం చూడు. నాయుడు క్లోజ్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేయరా. yes sir. ఫాలో మీ. డ్యూటీ ఓవర్. నేను వస్తా. మీరే కనుక మగవాళ్ళైతే నన్ను కొట్టి చూడండిరా. ఏంటి రాయుడు, ఎంత కొట్టినా దొన్నపోతలాగా అట్టగా ఉన్నాడు. కొట్టి కొట్టి చేతులు పడిపోని. రండ్రా పోదాం. సార్ సార్, ఏంటి సార్ ఇంతమంది కుట్టెడుతుంటే మీరు నవ్వుతున్నారు? నాయుడు సార్, నా నోరు నవ్వడం మాత్రమే నువ్వు చూసావు. అవును సార్, కానీ నా కళ్ళు అవి ఎడవడం నువ్వు చూడలేదా? ఇప్పుడే సార్ చూస్తున్నాను. నా నాడీ నరాలు, నా ఎముకలు, సందు బొందు అన్ని చోట కూడా వాడు దాడి చేసి వెళ్ళారయ్యా. నాయుడు, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా? సార్, నాకు నేనుగా ఎనర్జీ వెళ్తున్నట్టుగా అందరికీ తెలియాలి. అయినప్పటికీ నువ్వు నన్ను జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి ఆ జీప్ లో కూర్చో. అలాగే సార్.
ఎస్ సార్. ఏంటి సార్ ఇలా భయపడి ఎస్ సార్ అంటారు? ఏదో ఏసీ పిలిచినట్టుగా. మన పశుపతే సార్. వాడే పిలిచింది. తిన్న దెబ్బలతో ఎవడు ఏసీయో ఎవడు పీసీయో తెలియకుండా పోయింది. నాయుడు, ఏదేమైనా నిన్ను నేను చాలా మెచ్చుకుంటున్నానయ్యా. ఎందుకు సార్? నా కండిషన్ తెలుసుకుని నా కోసం అంబులెన్స్ తీసుకొచ్చావే. అయ్యో, అది మన పోలీస్ జీప్ సార్. మన జీపేనా? అవును, ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్ శేఖర్ లేడు, వాడిని పట్టుకుని బాగా చిత్తకుట్టి మన పశుపతి జీప్ ఎక్కించాడు. మార్కెట్ శేఖర్కి మార్కెట్ పోయిందా? మన మార్కెట్ కూడా పోతుందేమో. ఏదైనా ఒక డోర్ ద్వారా నన్ను లోపలికి తోసేస్తావా? వెళదామా? సింహాన్ని తీసుకొచ్చి చెరసాల్లో పెడతారా? లేపేస్తాన్రా, మిమ్మల్ని అందరినీ లేపేస్తాన్రా. అయ్యయ్యో శేఖర్ సార్, నేను వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను, వినకుండా మమ్మల్ని ఇరికించేసరి హెడ్ గారు. ఒరే హెడ్, నీ కూదుతాన్రా శంఖం. ఈనాడు మిమ్మల్ని ఇరికిస్తున్నాడు సార్. ఒరే, ఎందుకురా చచ్చిన పావుని ఇంకా చంపుతావు? శంఖం పోదాలని డిసైడ్ అయిపోయింది. అది శేఖర్ ఊతే ఏమిటి, నాయుడు ఊతే ఏమిటి? ఇంతవరకు ఈ స్టేషన్ కి ఎస్ఐ మాత్రమే లేకుండా పోయాడు. ఇక నుంచి మీకు హెడ్ కూడా లేకుండా పోతున్నాడు రా. దాసన్నా, పీకావు కదరా నా ఫీజు. టీ తాగన్నా. చెయ్యవలసిందంతా చేసి టీ తాగుతావని ఎలా కూల్గా అడగలుగుతున్నావురా? ఏంటన్నా, నేను ఏదైనా తప్పు చేశానా? నేనే తప్పు చేశానురా. నిన్ను ఈ స్టేషన్ లో పనికి పెట్టాను చూడు, అదేరా నేను చేసిన తప్పు. ఏసీ గారు వస్తున్నారు సార్. ఏసీ వస్తున్నారా? అయ్యయ్యో, ఎంక్వైరీ ప్రారంభించారనుకుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కాసేపు దాక్కోమనండి సార్. ఎవరిని? వీడినే సార్. పశుపతినా? వీడి తలను కావస్తే దాయొచ్చు, ఒళ్ళుని ఎలా దాయగలను రా? ఒక సాయం చేస్తావా? చెప్పన్నా, ఏమైనా చేస్తాను. చెయ్యవలసిన దానికంటే ఎక్కువే చేసావు. ఒక్క 10 నిమిషాలు లోపలికి వెళ్ళి దాక్కుంటావా? ఏసీ వెళ్ళిన తర్వాత వద్దు గాని వెళ్ళు. దాస్, ఏమిటా నువ్వు చేసిన పని? ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు. డిపార్ట్మెంట్ నేను సమాధానం చెప్పలేకపోతాను. అది ఏమిటంటే సార్, సైకిల్ లాంటి వాళ్ళు అరెస్ట్ చేసే ముందు నా పర్మిషన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఏదైనా అయి ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఉండదు. దానికి ఎవరయ్యా సమాధానం చెప్తారు? సార్, నేనేదో అనుకున్నాను కానీ ఏదో జరిగిపోయింది సార్. అందుకని నన్ను ఉద్యోగంలో తీసేసి సస్పెండ్ అది ఇది చేయకండి సార్. కొంచెం పెద్దదే సార్. నలుగురు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఓ చిన్న టీమ్ గా ఏర్పడి మార్కెట్ శాఖని ఎలా రౌండప్ చేద్దామని డిపార్ట్మెంట్ మొత్తం అదిరిపోయిందయ్యా. లాస్ట్ వీక్ జరిగిన డిపార్ట్మెంట్ మీటింగ్ లో మార్కెట్ శాఖని ఎలాగైనా సరే ఎన్కౌంటర్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ నువ్వు వాడిని ప్రాణాలతోనే పట్టుకున్నావు. నేను ఎలా అభినందించాలో తెలియటం లేదయ్యా. సార్, యాక్చువల్గా దగ్గర ఒక 6 నెలలుగా ఈ ఆపరేషన్ ని మేము ప్లాన్ చేశాం సార్. సీక్రెట్ గా నెట్వర్క్ చేసి, స్కెచ్ వేసి, మ్యాప్ వేసి కరెక్ట్ టైంలో మార్కెట్ శాఖని రౌండప్ చేశాం సార్. సార్, మీకు విషయం తెలుసా? ఈ అటెంప్ట్ లో మన డిపార్ట్మెంట్ హెడ్ దాసుని 2 times పోగొట్టుకుని ఉండే సార్. ఐ మీన్ 2 సార్లు నేను వెంట్రుక వాసులో గండం తప్పించుకున్నాను సార్. నిజంగానా? ఇది వీడి అమ్మ మీద ఒట్టు సార్. ఎనీవే దాస్, ఈ స్టేషన్ కి ఈ రోజు నుంచి నువ్వు ఇన్స్పెక్టర్. ప్రమోషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీకు మాత్రమే కాదు, వీళ్ళు కూడా ప్రమోషన్ వచ్చింది. ఈవినింగ్ ఒకసారి వచ్చి కమిషనర్ కలవండి. సార్, నాకు డౌట్ సార్. ఏమిటది? స్ట్రైట్ గా నేను ఏసీ అవటానికి రూల్స్ ఒప్పుకోవా సార్? నీ టాలెంట్ కి డీసీవీ అవుతావయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. సార్, నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. నాయుడు, నాకు ప్రమోషన్ వచ్చినందుకు దండ కొనుక్కొస్తావా? లేదు సార్, నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, వెళ్ళొస్తాను. పశుపతి, ఎంత పని చేసావో తెలుసా? క్షమించండి అన్న, చల్లారిపోతుందని నేనే అన్నిటిలో దయచాను. దీని గురించి కాదయ్యా, నేను ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ అయ్యాను, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ వచ్చింది. దీనంతటికీ కారణం నువ్వే అన్నా. మీరు ఇన్స్పెక్టర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ దానికి కారణం నేను కాదు. ఇంకెవరు? వాకిట్లో ఉన్నారే ఆయనండి. ఎవరో సెంట్రీయా? వాడి పెళ్ళం లేచిపోయిందనే దుఃఖంలో కుంగిపోయి ఉన్నాడు. గణపతిని చెప్పానండి. వినాయకుడా, ఆయనకి అసలు పెళ్ళమే లేదే. ఆయన వచ్చిన వేళా విశేషమే మంచి జరిగిందండి. అలాగా? కొట్టరా కొబ్బరికాయ. మేటర్ ఎంజాయ్ చేయరా. నువ్వన్నీ అబద్ధాలు చెప్తావు. నాకిచ్చింది మాత్రం ఏమీ లేదు. ఎలా అంటున్నావు? ఏం కావాలో అడుగు. ఎవరో ఈ నెల జీతం తీసుకోగానే నీకు సొల్లు ఎంగిలి నోట్లో కర్ర పెట్టి పొడుస్తాను. డ్యూటీ టైంలో లూటీ చేస్తావా? పొట్టలో పొడిచి పేగులు తీస్తా, చీల్చి చెండాడుతా అందర్నే. నేను స్టాప్ చేస్తే మీరు రివైండ్ చేసి వింటారా? అవును,
ఈ బీడీకి ఈ లేడీ కావాల్సి వచ్చిందా? ఏం జరుగుతోంది ఇక్కడ? కేసు విషయంగా డిస్కషన్. కేసు విషయమా? నాయుడు ఎక్కడా? సార్ ఎక్కడ ఉంటాడు సార్. టేబుల్ కింద. ఎక్కడ నాయుడు? నాయుడు సార్ పిలిచారా? నాయుడు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఈ స్టేషన్లోనే సిన్సియర్ గా ఉండే పోలీసువి నువ్వే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ నాగేష్ కేసు విషయం మాత్రమే మాట్లాడుతున్నా అన్నాడు. కానీ నాయుడు, నువ్వు కేసుతోటే మాట్లాడుతున్నావే. సారీ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట క్షమించడం. మీ అందరికీ ఓ విషయం చెబుతున్నాను. నిన్నటి వరకు ఈ స్టేషన్లో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నేను ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్న ఈ క్షణం నుంచి ఎవ్వరూ ఆడవాళ్లతో మాట్లాడకూడదు. అదీగాక యూనిఫామ్ వేసుకున్న తర్వాత మనం అందరం కూడా ఆడవాళ్లతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి. అండర్స్టాండ్? ఏమిటి శబ్దం? అయ్యో సావిత్రి, అయ్యో టీ కింద పడిపోయిందా? కాలు మీద పడిందా? నడు మీద పడిందా? చేతి మీద పడిందా? ఎక్కడ పడింది? ఎక్కడ పడింది? ఇక్కడ సావిత్రి ఎక్కడ పడింది? క్షమించు. అందరినీ బయటికి పంపించేద్దామా? ఏంటా చూపులు? ఒక ఆడపిల్ల ఆపదలో ఉన్నప్పుడు తనని కాపాడడం కోసం టచ్ చేయడంలో ఏ తప్పు లేదు. అర్థమైందా? వెళ్ళి డ్యూటీ చేయండి. సవి, నువ్వు తెచ్చావేమిటి? పసుపతో పంపించవచ్చు కదా. అవనిల్ల, అందుకే నేను వాడు ఎస్పీ ఇంటికి చిల్లర పనులు చేయడానికి వెళ్ళి ఉంటాడు. పశుపతి లేడా? పశుపతే కావాలా? నేనున్నాను కదా. మీరు నాకు కొచ్చచన్ లాంటి వారు. కొచ్చచన్, వచ్చాను, పప్పచ్చాను. ఏది ఇంకోసారి రిపీట్ చేయి. కొచ్చచన్ అంటే ఏమిటి మీనింగ్? బాబాయ్. బాబాయా? సరే, యూ కెన్ గో. పాత్ర లేదు, మూత్రం లేదు, నాకు ఆత్రం కలిగించదు. గో. టెన్షన్ పెడుతోంది. అతన్ని మన ఊరికే వదలకూడదు. దెబ్బకి దెబ్బ కొట్టాలి. మనల్ని ఇరికించినట్టుగానే వాడిని కూడా మనం ఇరికిద్దాం. వాడు పోలీస్ డ్రెస్ వేసుకోకూడదు. మా అమ్మ చెప్పింది కరెక్ట్. అతని యూనిఫామ్ వేసుకోకుండా మన అందరం కలిసి ఏదో ఒకటి చెయ్యాలి. మరైతే ఏం చేద్దామంటావు? వాడు కాళ్ళు విరగొడదాం. బామ్మా, బామ్మా, ఎక్కడున్నారు మీరు? నీ పేరేంటన్నా? కైలాసపురం పశుపతి. ఊరి పేరు బాగుంది, నీ పేరు బాగుంది. అది సర్లే అమ్మాయి గారు. బామ్మగారేది? బామ్మగారిగా ఇక్కడ వచ్చి నిలబడు, చెప్తా. ఇదిగో వచ్చేసాను. బామ్మ ఎక్కడ? తొందర ఎందుకు, వెయిట్ చేయి. వెయిట్? వచ్చేస్తారు. అది మా వల్ల కాదండి. బామ్మా, త్వరగా విసరండి. బామ్మగారు. Yes sir, yes, I will do the necessary action sir. నాయుడు సార్ పిలిచారా సార్? పూర్ణ మార్కెట్ లో ఒక ఇనపకొట్లో దొంగతనం జరిగింది కదా. నేను చేయలేదు సార్. Shut up. ఆ దొంగలందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్టుగా నాకు ఇప్పుడే సమాచారం అందింది. నువ్వేం చేస్తావంటే తిన్నగా సిబిసిఐడి ఆఫీసుకు వెళ్లి దాని గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకురా. వెళ్ళు, పరిగెత్తు, వెళ్ళు. నేను ఇవ్వనంటే వద్దో, నాతో పెట్టుకోదు. తీసుకో, తీసుకో. అది ఆపండి. ఎంతసేపు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను? ఇదేమన్నా పోలీస్ స్టేషనా లేక మున్సిపాలిటీ పార్క్ అనుకుంటున్నారా? ఏం చేస్తున్నారు మీరు? చూడండి అన్న, మా అమ్మకో లెటర్ రాయమంటే ఎలా రాసిందో చూడండి. మలయాళం మా అమ్మకి ఎలా తెలుస్తుంది? 30 రోజుల్లో మలయాళం భాష ఉంది కదా, అది కొని ఆటలాడకండి. ముందు నేను మా అమ్మకి లెటర్ రాయాలి. వెళ్ళమనండి. వెళ్ళమంటే వెళ్ళిపోవచ్చు కదా. కొచ్చచ్చన బచ్చచ్చన అన్నామంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకింత టెన్షన్ అవుతున్నారు? మలయాళంలో బాబాయ్ అంటే నేను ఎలా తట్టుకోగలను? అయ్యోడా, ఇది అబద్ధం. అబద్ధమా? జానవులే నిరజానవులే. ఓహోహో, ఏంటండి సంబంధం లేకుండా పాడుతున్నారు? నేను మా అమ్మకి లెటర్ రాయాలంటున్నాను. నేను కూడా ఇప్పుడు లెటర్ రాసే మూడ్ లోనే ఉన్నాను. ఇద్దరం రాసుకుందాం. ఎంత సావిత్రి కుట్టికి మా అమ్మగారికి. చెప్పు చెప్పు చెప్పు. అమ్మా ఇద్దరు అమ్మలా? అమ్మా, నేను పశుపతిని రాస్తున్నాను. నేను బాగున్నాను. అక్కడ నువ్వు బాగున్నావమ్మా? అమ్మా, ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పోలీసు ఉద్యోగం దొరికిందమ్మా. ఏంటన్నా? ఏం లేదు, చెప్పు చెప్పు. దొరుకుతుంది. అమ్మా, ఇక్కడ ఆయన ఇల్లిచ్చి నాకు అన్నం పెట్టి నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను తోడబుట్టిన తమ్ముళ్ళా చూసుకుంటున్నారమ్మా. ఆయన పేరు దాసమ్మ. అమ్మా, నీ ఆరోగ్యాన్ని రాయండి. అమ్మా,
నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. నువ్వు నా గురించి దిగులు పడకమ్మా. నన్ను దాసంలో చూసుకుంటారమ్మా, దాసంలో చూసుకుంటారమ్మా, దాసంలో చూసుకుంటారమ్మా. అంతే అమ్మా. అన్నా, ఎందుకన్నా మీ బాడీ హీట్ అయిపోయింది? పశుపతి, సింహానికి సెంటిమెంట్ చూపించావా? అన్నా, మీరు ఏడుస్తూ ఉండండి, నేను ఈలోగా లెటర్ పోస్ట్ చేసి వస్తాను. మామూలు డబ్బు మాత్రం మా అమ్మకి పంపించాలన్నా. వీడప్పుడే పోలీస్ అయిపోయాడే. నాన్న దొంగ నోట్లు ముద్రేయకున్నా పోలీసులు పట్టుకుంటారు. ఒరే, మన పశుపతి అమ్ముంది కదా, ఆవిడ ఒంట్లో బాలేక ఆసుపత్రిలో ఉంది. ఆవిడకి ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు 5 లక్షల రూపాయలు అడిగారట. అందుకే దొంగ నోటు ముద్ర వేస్తున్నా. అందుకని 30 రూపాయల నోటు ముద్రేస్తారా? 30 రూపాయల నోటా? అయ్యో అయ్యో కర్మ, తెలియక పొరపాటున 30 రూపాయల నోటు వచ్చేసానే. సర్లే గాని ఈ ఊళ్ళో మనలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు 30 రూపాయల నోటు వచ్చేసారని మార్చేద్దాం. ఎరా పాపారావు, వ్యాపారం ఎట్టుందేటి? ముందు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. 60 రూపాయలు చిల్లర కావాలి, ఇస్తావా? అరే నేనే పొద్దున్న నుంచి వ్యాపారం లేకుండా ఉన్నాను, నీకు చిల్లర కావాలా? ఏంట్రా నేనేదో అప్పటినట్టు మాట్లాడతావు? గల్లా పెట్టి చూడకుండా చెప్తావేంటి? గల్లా పెట్టిలో చూసి సరిగ్గా చెప్పు. చూస్తే మాత్రం ఉంటాయేంటి? 50 రూపాయలన్నా తీసుకుంటావా? నాన్న 50 రూపాయలే ఉన్నాయంటారా? నాన్న ఇంకో కొట్లోకి వెళ్దాం. ఒరే చిన్నయ్య, మనమే 30 రూపాయల నోట్లు ముద్రేసాం, మార్చలేవురా. ఆడు 50 రూపాయలు ఇస్తానంటున్నాడు కదా, మాట్లాడకుండా తీసుకెళ్లిపోదాం. ఆడిచ్చే 50 మనకి మిగిలినట్టే కదా, నువ్వు మెదలకుండా ఉండు. నువ్వు మారవు. ఇదిగో 60 రూపాయలు. ఇదిగో 50 రూపాయలు. మార్చేసాను రా చిన్నయ్య, ముందు వెళ్దాం బాదా. అబ్బా నెట్టేశారా పాపారావు. ఒరే చిన్నయ్య, రాత్రితో నోటు ముద్రేసి బాగా అలసిపోయాను. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళి 50 రూపాయలు అమ్మ చేతికిచ్చి మోసం కూర వండమని చెప్పు, నేను వెళ్ళి మందేసుకొని వస్తాను. 25 రూపాయల నోట్ నానా? ఏట్రా నువ్వనేది? అవును, ఇటోకి 25, అటోకి 25 దొంగ నోట్లు ముద్రేసి ఆ అప్పారాగాడు మనల్నే మోసం చేశాడేంట్రా? అయితే నువ్వు ముద్రేసిన దొంగ నోట్లని ఏం చేద్దాం? నువ్వు మీ అమ్మ నన్ను నడి రోడ్లో పడుకోబెట్టి నా పైనేసి కాల్ చేయండిరా. నాన్న బాధపడుకున్నానా, ఈసారి 80 రూపాయల నోట్ని ముద్రేద్దాం. నువ్వు నిజంగా ఈ కన్నయ్యని మించిన చిన్నయ్యవరా? అరే దాసరా, ఏంటి ఎరాయి దాసు? మర్యాదగా మాట్లాడు. నేనే దాసుని, ఏం మాట్లాడాలో నాతో మాట్లాడు. సార్ మా అబ్బాయి దాసులు ఎత్తుకుతున్నాను సార్. నన్ను అడ్మిట్ చేసి డబ్బు కట్టుకుని వెళ్ళిపోయాడు. నన్ను డిశ్చార్జ్ చేయనంటున్నారు సార్, అందుకే ఫోన్ చేస్తున్నాను. మీ అబ్బాయి పేరు కూడా దాసా? సార్ మీరు? నేను లార్డ్ లబక్ దాస్. సార్ నేనే టెన్షన్ లో ఉన్నాను, మీరేంటి సార్ కామెడీగా మాట్లాడతారు? అరే దాసు, అరే అడ్డగాడదా, అరే బుద్ధిలేనే వదవా, రారా ఇక్కడికి. అరే దాసు, అరే వాడు ఒక్కరేనే చెప్తున్నాడు. వాడిని రెచ్చగొట్టి ఇన్ని రేళ్లు తీసుకున్నారు కదా సార్. సార్ ఎన్ని రేలు సార్? కృష్ణుడు అంతటి వాడిని అందరూ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య అని పాడుతూ ఉంటారు. నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు, నోరు మూసుకుని నన్ను ఫాలో చేయి. ఫాలో మీ. శేఖర్ అన్న, ఆ కైలాసపురం పోలీసుడు వచ్చాడు, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. రానే వచ్చాడు, వెళ్ళిపోతాం రా, వెళ్ళిపోతాం రా అన్న. ఇవాళ వాడిని ఒక చూపు చూడాలి. చూపు చూస్తావో కాపు కాస్తావో, నేను ఇక్కడ ఉండను. రారా పారిపోతాం, రారా. ఎక్కడన్నా ఎలా ఉన్నా? జైలుకి వెళ్తున్నావే, తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారని భయపడ్డాను. అదృష్టం కొద్దీ నువ్వు ఉన్నావు. అరే ఏంటన్నా అలా చూస్తున్నావు? పోలీసుగా ఉన్నవాడు ఎలా లోపలికి వచ్చాడనా? అదో పెద్ద కథ. అమ్మకి ఆరోగ్యం బాగలేదు, నేను డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగాను, ఎక్కడా డబ్బు దొరకలేదు. వేరే దారి తెలియక చేయకూడని నేరం చేసి లోపలికి వచ్చేసాను. అది ఎందుకులే కానీ అది నా సమస్య, నీతో చెప్పి బాధపెట్టడం ఎందుకు? అన్నా శేఖరన్న, పాతవన్నీ మర్చిపోయి మన స్నేహితులా ఉందాం, ఏమంటావు? ఏంటి అన్నాను వరుస కలిపి మాట్లాడుతున్నాడు? అబ్బా, ఎయిర్ బస్సును ఎక్కించాడు, మా నూరి ఎడ్ల బండ్లా తీసుకొచ్చాడు. అయ్యో అబ్బాబ్బా, ట్యాంకు ఖాళీ అయిపోతుందిరా బాబు. ఎవడరా కైలాసపురం వాడా? అన్నా మా ఊరి పేరు అంత కరెక్ట్గా ఎట్ట చెప్పినావన్నా నువ్వు? టైర్ మీద వచ్చి కదా మీరు ఆ ఊరి నుంచి వచ్చేది. అటు పక్కన పోయి రూములు కట్టారు. డ్రైవర్ అన్నా, ఇది పట్టుకొని నువ్వు ఏం చేయబోతావన్నా? అనవసరంగా నా ప్రాణాలు తీయకరా నువ్వు, అటు వెళ్ళిపోసుకారా. ఒంటేలు కూడా పోయినడం లేదే. రూపాయి ఇచ్చేళ్ళు. ఎందుకయ్యా? ఒంటేలుకి వెళ్ళడానికి రూపాయి. ఏందన్నా, మా ఊళ్ళో తాగే 30 పైసలు ఇస్తున్నారు, నువ్వు ఒంటేలు పోసుకోవడం రూపాయి అడుగుతావేంటి? అయ్యగారిది కైలాసపురమా? మా ఊరి పేరు అంత కరెక్ట్గా ఎట్లా చెప్పావు? ఇంతకు ముందు మీ ఊరి నుంచి ఒకటి వచ్చి నన్ను నానాంశం పెట్టేశాడు. ఎవడు? పశుపతా? వాడు క్లోజ్ ఫ్రెండ్ కదా. ఒకే గుడి పక్షులా అయితే పో, ఏదో చేసామండి, నా తలరాత అలాగుంది. ఇదిగో పోలీసులు రండయ్యా బయటికి.
రేయ్ ఎవరా నువ్వు? కైలాసపురం వాడిని, పేరు కన్నయ్య. ఓ పశుపతి ఊరు వాడివా? ఊరోనే కదయ్యా, కావలసిన వాడిని, క్లోజ్ ఫ్రెండ్నే. ఏమయ్యా ఓ అమ్మాయికుడు దొరికితే తప్పుడు కేసు పెట్టి లోపల దోస్తారా? అడిగేదానికి ఎవరు లేరనుకున్నారా? నేను ఇప్పుడే పశుపతిని చూడాలి. మీరు ఏర్పాటు చేస్తారా చెయ్యరా? వాడేమన్నా గొడవ చేసి లోపలికి వెళ్ళాడా? పళ్ళు తీసుకెళ్లి వాడిని చూడడానికి. ఆయుధాలు ఎత్తుకెళ్ళేది కేసురా. దేశీయ రక్షణ కింద వాడిని లోపలేశారు. ఇలా చూడు, బంధువుని లోపలికి వెళ్ళావో నిన్ను ఇరిచేస్తారు, జాగ్రత్త. నేను చూడండి జైలా. నా పశుపతిని పోలీస్ బందోబస్తు వెళ్ళి ఎట్టా చూడాలో నాకు తెలుసయ్యా. పశుపతి, ఈ కన్నయ్య వచ్చేసారా నిన్ను కాపాడడానికి? నా మనసు బాధగా నువ్వు పొద్దున నిద్రపోతున్నావట్రా? కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తారా? పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు నన్ను కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్ లో ఉంచి, ఎందుకయ్యా గవర్నమెంట్ వాళ్ళకి అనవసరమైన ఖర్చు, మీరే నన్ను జైల్లో తీసుకెళ్ళిపోతే ఏ సార్, ముఖ్యమంత్రి గారు వారం చికెన్ పెట్టమన్నారు, పెడుతున్నారా? అది కరెక్ట్ గానే పెడతావు, నువ్వు పదా. పశుపతి, నిన్ను కాపాడడానికే లోపలికి వచ్చా, నువ్వేం కంగారు పడకు. ఉండేది సార్, వెళదాము. వీళ్ళు ఎప్పుడు ఇంతే, మనలాంటి వాళ్ళు తీసుకొచ్చి లోపలేస్తారు. అంతకుమించి వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. నువ్వేం దిగులు పడకు పశుపతి. ఆడి పేరు నీకు తెలుసురా? వచ్చినప్పుడు జైలర్ గారు చెప్పారయ్యా. సరేలే, నడు నడు. నడుస్తున్నాం కదా. ఎస్కేప్ అవుతున్నాం, లోపలేసుకున్నా ఇంకా బుద్ధి రాలేదా? అవన్నీ పట్టించుకుంటే పశుపతిని కాపాడగలవా అన్న? ఎలాగైనా పశుపతిని ఇక్కడ నుంచి బయటికి పంపించారన్నా, అందుకు నీ సాయం కావాలి. నన్నేం చేయమంటారా? గంజాయి చాక్లెట్కి ఏర్పాటు చేయన్నా. నేను కిరాణా కొడి పెట్టానా, నన్ను చాక్లెట్ అడుగుతున్నావు? అన్నా, జైల్లో డబ్బు విసిరితే ఏం కావాలన్నా దొరుకుతాయన్నా. నువ్వు కనుక ఒక్క సాయం చేస్తే నేను పశుపతిని ఇక్కడ నుంచి ఈజీగా తప్పించేస్తానన్నా. తప్పించబోతున్నారా? వద్దురా. ఎందుకనయ్యా? ఇంతకు ముందే మీరు సొరంగం తవ్వి తప్పించుకున్నందుకు నన్ను తలకిందులుగా వేలాడదీసి కుక్కను కొట్టినట్టు కొట్టారా. మళ్ళీ మీరు తప్పించుకున్నారంటే నన్ను కొడతారా. ఊపు శరీరం రా, లొడకలు సౌండ్ వస్తుంది, నేను తట్టుకోలేనురా. ఎక్కడైనా తవ్వారంటే నా బెండు తీసేస్తారా. నన్ను కూడా బెండు తీశారు. అవన్నీ పట్టించుకుంటే పని వద్దా బాంబుల మూర్తే? వద్దురా కన్నయ్య, జైలర్తో చెప్పేస్తాను. నేను ఇంతకు ముందే చెప్పేసేగా. ఏమని చెప్పేశావు? ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి మాకు ఐడియాలు ఇస్తుంది బాంబుల మూర్తి అన్నయ్య నేను చెప్పేశానుగా. చెప్పేశావా? నా కథ ముగించేసావా? ఇక నా జీవితాంతం ఈ జైల్లోనేనా? ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగు. పాట పాడితే మాత్రం తిట్టండి, తప్పించుకునేవాడిని వదిలేయండి. రేయ్, ఏంట్రా మీరు చేసే డ్యూటీ? ఏం లేదు పోలీస్ అన్నా. పశుపతి, తెలివి తక్కువ పని చేసి ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచిస్తే ఏంది అర్థం? నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అసలే నేను అమ్మని చూడలేకపోయానని చాలా బాధపడుతున్నాను. ఏంటయ్యా మీ ఊడు ఎలా సోకంగా కూర్చున్నాడా? జరిగిందని తెలుసుకొని మేమే బాధపడుతూ ఉంటే మధ్యలో నీకోలేందా? ఎళ్ళవా ఎళ్ళు. హెల్ప్ చేయాలని వస్తే ఇసుక్కుంటావా? నువ్వే హెల్ప్ చేస్తావయ్యా? వాళ్ళ అమ్మతో మాట్లాడారని ఏడుస్తున్నాడు కదా, నేను తెలుసుకుంటే మాట్లాడిస్తాను. ఏందా నువ్వు అనేది? జైలు లోపల మొబైల్ షాప్ నడుపుతున్నాను. ఎయిర్సెల్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అన్ని ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. అన్న ఫోన్ ఉంటే ఇవ్వనా? నేను మా అమ్మతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడతాను. డబ్బులున్నాయా? డబ్బా? జైల్లో డబ్బు ఎలా? పశుపతి నువ్వు నేను మాట్లాడతాను. ఇదిగో నువ్వు ముందు ఫోన్కి ఏర్పాటు చేయి, నీకెంత డబ్బు కావాలని నేను ఇస్తాను. అలాగైతే సరే, ఇప్పుడే తెస్తా. పశుపతి నువ్వేం దిగులు పడకు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి నా లాకర్లో డబ్బు తీసుకొని వస్తాను. ఇదిగో ఫోను. పశుపతి నువ్వు అమ్మతో మాట్లాడే పనిలో ఉండు, నేను వీడి పని చూస్తాను. ముందు డబ్బులు ఇవ్వయ్యా. ఇంత తీసుకోవయ్యా. కర్మ. లక్ష్మి రా, లక్ష్మి. అది సరే, నేను అక్కడ ఫోన్ దాచిపెట్టాను, తెచ్చాను. నువ్వేంట్రా ఏటీఎంలో తీసుకొచ్చినట్టు డబ్బులు తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు? అన్నా, నా కడుపే ఒక ఏటీఎం సెంటర్ అన్నా. నేను జైలు లోపలికి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచులో వేసుకొని మింగేస్తాను. అవసరం వచ్చినప్పుడు ముక్కి తీస్తాను. ఈ రోజు మీరు ఎక్కువగా అడిగేటప్పటికి ఎక్కువగా ముక్కాల్సి వచ్చింది. దరిద్రుడా, కరెన్సీ నోట్లు లిటిల్ అని తెస్తావా? నా భార్యతో మాట్లాడాలి, కొంచెం ఫోన్ చేసి ఇవ్వండి అన్న. నెంబర్ చెప్పయ్యా. 9443225855. ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో. మెల్లగా మాట్లాడు. హలో. ఎవరా? పర్వతమా? ఎవరు అయ్యా? నా పేరు పెట్టి పిలుస్తున్నా? ఎవరా? వయసు ముద్దు, నేనే నీ మొగుడు బాంబుల మూర్తిని మాట్లాడుతున్నా. హలో, బాంబుల మూర్తి నువ్వా? నువ్వు టెర్రరిస్ట్ అయి పోలీసులకు చిక్కుకున్నావు, అందుకని నీకు ఇడాకులు ఇచ్చేశాను. పక్కింటి టైలర్ ఆనందరాజుని పెళ్లి చేసుకున్నాను. ఏంటి?
డైవర్స్ ఇచ్చేసి టైలర్ తో లేచిపోయావా? ఓసే పాపిస్ట్ దానా పప్పుల వ్యాపారి నన్ను జడిచాడు, టైలర్ నిన్ను జడిచేశాడా? మీ పిల్లలు లేచిపోయిందా? అవును, అంత వివరంగా చెప్తోంది. ఫోన్ ఇచ్చి నువ్వెందుకయ్యా నన్ను చెప్తావు? ఒసే నేను బయటకు వచ్చాను, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా పెళ్ళాన్ని ఏమైనా చేసుకుంటాడ్రా, నువ్వెవర్రా అడగడానికి? పోలీసు. అయ్యో మళ్ళీ ఎవరు ఫోన్ ఇచ్చింది నీకు? మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు పట్టుకోరు, నేను మాట్లాడితే మాత్రం పట్టుకుంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నారు? కుమ్ముతారంతే కదా, కుమ్మండి.